నిద్ర లేదు, సుఖం లేదు. ఎడిటింగ్ చేశాను మామ. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. హాయ్ హలో అందరికీ నమస్కారం. హారీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్తే మేడం. సాధించాలనే కల కోసం వదలని పట్టుదలతో వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అంటే ఇప్పటివరకు మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ అండ్ అసలైన ప్రీమియం బ్యాచ్ ఈ రోజు మనం చూడబోతున్నాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? కాదు, మీరేంటో ఫుల్ ప్రేమలో ఉన్నట్టున్నారు. అక్కడెక్కడో గుండె మీద LOVE లవ్. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. అంటే ఈ రోజు అందరినీ ప్రేమించబోతున్నారు అన్నమాట. ప్రేమతో చంపేస్తా. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. Are you ready for candidate number 1? మొదలు పెట్టండి. Let's welcome. What's your name? My name is Charan from Nizamabad. Nizamabad. అంత నోరు తెరవక, ఫ్లైట్ దూరిపోతుంది. మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? నా పేరు మహాదేవుని చరణ్ తేజ అండ్ ప్రెసెంట్ నేను ఒక CSR హోస్ట్ గా వర్క్ చేస్తున్నాను ఫుల్ టైం. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ పార్ట్ టైం RJ, న్యూస్ రీడర్, డాన్స్ ఇన్స్ట్రక్టర్ ఫర్ కిడ్స్, ఆన్లైన్ ఎడ్టెక్ టీచర్ అండ్ వాలంటీర్ అట్ టీచ్ ఫర్ చేంజ్. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? సబ్జెక్ట్ ఏంటి? బిగ్ బాస్ సీజన్ 10 పోయినా అంటే ఈ సీజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్ గా నిలిచిపోవాలా. తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. మనుషులు మాట మారిస్తే ఆ పాయింట్ ను పట్టుకొని వాళ్ళని సావగొట్టడం అనేది నీ ఇంట్రెస్టా? పిచ్చిగా ఇంట్రెస్ట్. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. వన్ చూసావా? వన్ యు ఆర్ మై ఫేవరెట్ టిల్ నౌ ఇప్పటి వరకు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇది చూస్తూనే ఉందాము ఇంకేం జరుగుతుందో. అండ్ అప్పటి వరకు మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. రగులుతుంది మొగలిపోదా బుస్. వెరీ గుడ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడైతే ఎవరు లేరు. ఐఎమ్ స్టిల్ సింగిల్, నాట్ రెడీ టు మింగిల్. ఇప్పుడైతే ఎవరు లేరన్నావు అంటే ఇంతకు ముందు ఎవరు ఉండే? ఇంతకు ముందు ఉండే, ఇద్దరు ఉండే. ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఫేర్లా నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. సరే, నీ ప్రకారం రిలేషన్షిప్ ఎట్లుండాలి మరి? నాకు పెద్దగా వద్దు కాబట్టి నేను చెప్పి వేసి దాని గురించి. ఎందుకు అనుకుంటున్నా? ఇంత చిన్న వయసులో అంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, ఇక్కడ మేము అందరం అదే డెసిషన్ మీద ఉన్నాం. యాక్చువల్లీ ఐ వాంట్ జాయిన్ యువర్ క్లబ్. జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చరణ్, నీ ఫామ్ లో నెక్స్ట్ లైఫ్ నీకుంటే ఒక కోడిలాగా పుడతాను. ఎందుకన్నా? పోతూ ఇద్దరు ఆకలి తీరుస్తూ పోదామని. వాట్ మేక్స్ యూ యాంగ్రీ? యాక్చువల్లీ నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది. అందుకే ఆ డిఫరెన్స్ అనేది ఉంది కదా. అంటే ఎంత ట్రై చేసినా గానీ అసలు కుదరకపోయింది. తన్ని తనలాగా వదలాలి కదా, అందుకే వదిలేసి బ్రేకప్ అయిపోయింది కదా. హ్యాపీ ఉండదు దూరం నీకు లేదురా? నీకు సమ్మగా ఉండదు. ఇట్స్ గ్రీన్. గ్రీన్ ఫర్ యువర్ బాయ్. గ్రీన్ ఫ్లాగ్. మరి ఎంత మిడిసి పడబోక ఒక్క బొర్ర పెడతావు. ఇంకా నీ గురించి ఏమన్నా చెప్పు. ఖాళీగా ఉంటే జిమ్ కి పోతుంటాను. మంచిగా అబ్బాయిలు కనపడితే ఫ్లడ్ చేసి ఉంటాను. మంచి కట్టుబాట్లు సార్. నవదీప్ తో ఫ్లర్ట్ చేసి చూపించు. యాక్చువల్లీ నా ఫ్లట్టింగ్ అంతా ఐస్ తో అవుతుంది, ఓట్స్ కన్నా. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి. సరే, ఐస్ తోటే చేయి. అమ్మో, వచ్చేస్తున్నాడు భీమ్సా. ఎంత పెద్ద కామ పిశాచ ఏంటాడో చూడు, ముద్రష్టపోడు. ఇదేంట్రా అయితే? నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ ఎదవ సిగ్గు. జోక్స్ అయిపోయినాయి, నవ్వకండి. ఇంకా సీరియస్ మ్యాటర్ ఇది. మీరు నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అట్లా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నేను రెడ్ ఇచ్చేస్తానంటే మాట్లాడుతున్నాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు? కొద్దు నాకొద్దు, నాకొద్దు. నేను కూడా రెడ్ ఇచ్చాను. ఏంటి? నువ్వు గ్రీన్ ఇస్తానన్నావు, అందుకే నేను రెడ్ ఇచ్చాను. నేను ఎందుకు వచ్చినా అంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు ఓల్డ్ సిటీ అనే టేస్ట్ తగలేదు. ఈ భాష దగ్గర యాంటోనీ గురించి చెప్పొద్దు. బిగ్ బాస్ అంటే ఏంటి అసలు? బిగ్ బాస్ అంటే ఒక రియాలిటీ షో. తెలిసింది చెప్పకురా. నా పేరు అమన్ మసూద్, ఐమ్ ఫ్రమ్ నల్గొండ. నేను యాక్టర్ని. నన్ను చూపించుకుందామని వచ్చిన. ఒకసారి చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. బీటెక్ డిస్కంటిన్యూ చేసేసా, ఆల్టర్నేట్ గా డిగ్రీ చేసా. ఏదో ఒక రోజు కొట్టాలన్నా, గట్టి కొట్టాలి, కొడతా. వస్తున్నాము, కొడుతున్నాము. నెక్స్ట్ 2 minutes లో ఒక భయంకరమైన సీన్, అంటే యాక్టింగ్ పిచ్చి లేచిపోవాలి, అలా అనిపించాలి.
ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. యాక్షన్. అవే ఏం యాక్ట్ చేస్తున్నావు? రే ఆ తప్పు నేను చేయలేదురా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన రణరంగమే సిద్ధమా సిద్ధమా నా కొడక చంపిపాటు దొబ్బుతా. నువ్వు కాలిస్థానిక్స్ చేస్తావు కదా, ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఇది సార్ నా బ్రాండ్. నేనైతే గ్రీన్ ఇస్తాను. గో టు ద నెక్స్ట్ రౌండ్. యు ఆర్ గ్రీన్. థాంక్యూ సో మచ్ అన్న. చలి నీకు రెడీ సోనా. ఓకే ఓకే. Are you ready for the next candidate? Yes. Here you go. హాయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. స్టార్ట్ చేస్తావా? పర్వాలేదా? ఒక అబ్బాయి అక్కడ కూర్చొని రాసుకుంటున్నాడు, నీకేమైనా డిస్టర్బెన్స్ గా ఉందా? జాట్స్ అంటారు మమ్మల్ని. సో ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాము. తెలుగు ట్రెడిషన్స్ మొత్తం బోనాలు అన్ని చేసుకుంటాం, కానీ హిందీలో మాట్లాడతాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రిపేర్డ్ ఫర్ పోలీస్. ఐ గాట్ ఎ జాబ్ ఆల్సో, బట్ ఐ థాట్ కి ఐ కెన్ డూ సమ్ బెటర్ ఇన్ లైఫ్ అని అది కూడా ఐ గేవ్ అప్. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కాదు, పోలీస్ జాబ్ కి ప్రిపేర్ అయ్యి వచ్చి ఎందుకు వదిలేసావు? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? ఎందుకు చదువుకున్నావు దానికోసం? అంటే నేను వేరే దానికి ప్రిపేర్ అయ్యాను, దీనికి రాసాను, వచ్చింది. ఓకే ఓకే ఓకే. కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్, బట్ ఐఎమ్ నాట్ రియల్లీ హ్యాపీ. ఐ వాంట్ టు కమ్ ఇన్ టు లైక్ సంథింగ్ బిగ్ షో లైక్ బిగ్ బాస్. ఏం మనిషి అయ్యా కదా. When are you giving up corporate? At the moment I'll get here. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. పోలీసు, అతను లాయర్. నీకు నచ్చినాడా? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. బయట కూర్చున్నాం కదా అందరూ, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో లైక్ బానే కలిపాడు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. Debate between both of you. మీరు అందంగా ఉన్నారు, మీ డామినేటింగ్ లేరా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఎన్ని హోల్స్ ఉన్నాయి టీ షర్ట్ లో? 5. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బాత్రూమ్ కడగడం నీకు ఇష్టం లేదని విన్నాను, నిజమేనా? ఏ అమ్మా? అంటే అది అంటే నాకు కొంచెం లైక్ ఓసిడి కైండ్ ఆఫ్, సో నేను ఇంట్లో కూడా కడవను. హౌస్ లో ఎట్లా మేనేజ్ బిగ్ బాస్ లో ఎట్లా చేద్దాం అనుకున్నావు? టాస్క్ ఇస్తే నేను చేసేస్తాను. మరి స్పీడ్ అయిపో, మాకు స్టోరీ మార్చేస్తా వెళ్ళు. ఆవు పేడ, కౌ డంగ్. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. కొన్ని సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఓన్లీ కాయిన్స్ మాత్రమే రావాలి, క్లీన్ గా ఉండాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా? లాస్ట్ సీజన్ లో మా అగ్ని పరీక్షలో ఇలాగే పేడ తీసుకొని ఫేస్ మీద పెట్టుకోమన్నాం. స్టాప్. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. వెరీ గుడ్ చేస్తావా లేదా అని. ఇది సార్ మాకు కావాలి. చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నాయరా కోణాలు. క్లారిటీ ఉంది, క్యూట్ గా ఉన్నావు. ఫస్ట్ బాగున్నావు, బాగా మాట్లాడుతున్నావు. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. ఆ వైపు నుంచి కూడా ఇట్స్ గ్రీన్. నేను చాలా లక్కీ పిల్లనండి. నీ అదర్ యాంగిల్ చూడటానికి నేను ప్రస్తుతానికి నేను హోల్లో పెడుతున్నాను. సో హాయ్ జడ్జెస్, మై సెల్ఫ్ అక్షయ్ రాజ్. ఏ రత్నం సార్, 75 mm రాడ్కి ఆవదం పూసుకునిరా. ఓకే సార్. మాస్ మసాలా యాడ్ చేసి రోస్టింగ్ అంటే ఏంటో మాకు చూపియో. చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్, అండ్ దానికి మించి ఐ హానెస్ట్లీ ఐ డోంట్ నో మచ్ అబౌట్ యూ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ గోనా హర్ట్ మీ, నో డూడ్. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. బడ్జెట్ కి అమౌంట్ పెరుగుతుంది, బట్ నవదీప్ గారి స్క్రీన్ టైం తగ్గిపోతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? రోస్ట్ ని రోస్ట్ చేయండి. లైక్ శ్రీముఖి గారిని చూస్తే ఒక హార్స్ గుర్తొస్తుంది బేసిక్ గా. పోల్కి కట్టేసి అలాగే నిలబడి ఉంటది. సో హర్ ప్రొఫెషన్ మేక్ హర్ స్టాండ్స్ త్రూ అవుట్ ది డే. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. బట్ నా పేషెన్స్ తగ్గిపోయింది, సో దిస్ ఇస్ ఫర్ యూ. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఐఎమ్ గుడ్ ఎట్ ఆర్గ్యుమెంట్స్. ఐ మీన్ ఎనీ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ కూడా బాగా ఆర్గ్యూ చేస్తుంది, ఆవిడ పంపలేం కదా బిగ్ బాస్ హౌస్ కి.
మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఇంకా ఇంత టైం ఇవ్వలేము నీకు. ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అక్కడ నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏం చెయ్యట్లేదని రెడ్ ఇవ్వమని అడుగుతున్నా. ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ రెడ్ బ్రో. నాకేం అర్థం కాల నీ పాయింట్. ఐమ్ హ్యాపీ. నా చెవిని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఒక పాయింట్ చెప్పి రిజెక్ట్ కదా బోరింగ్ ఉన్నావు, అసలు మ్యాటర్ లేదు నీలో అని. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. యువర్ జాబ్ ఇస్ టు కమ్ హియర్ అండ్ ప్రూవ్ యువర్సెల్ఫ్. నీకు సాటిస్ఫాక్షన్ వచ్చేలా బేసిక్గా మీరు రీజన్ లేకుండా యూ హావ్ దట్ రైట్ టు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకుని రీజన్ ఉందో లేదో చూసే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయిలే, కానీ నువ్వు వెళ్ళి ఇంకా డిసిషన్ రెడీ ఉంది, ఇక్కడ వెళ్ళు. నోటి దొరుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్. ఆ రోస్టింగ్ సరిగా చేయలేకపోతున్నావు, నీకు వచ్చిన పని నువ్వు చేయలేకపోతే నీకు రాని పని నువ్వు చేస్తావని మాకెట్లా గ్యారంటీ ఉన్నది? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? రోస్టింగ్ చేసేటప్పుడే కట్ చేస్తున్నారు కదా సెంటర్ లో. ఏ టైం వేస్ట్, నువ్వు వెళ్ళరా బై. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. సీక్రెట్ టాస్క్ అయినా, లవ్ టాస్క్ అయినా, లవ్ ట్రాక్ అయినా, సంథింగ్ ఆర్ ది అదర్, బిగ్ బాస్ ఏదో ఒక క్లాష్ క్రియేట్ చేస్తుంది కదా. బాబా జోక్ లో లవ్ ట్రాక్ అది బిగ్ బాస్ క్రియేట్ చేస్తాడు అనుకుంటున్నాను. వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు మాస్టర్. ప్లీజ్ బాయ్. థ్యాంక్ యూ. मेरा ये चैनल सब्सक्राइब करें, बेल आइकन जरूर दबाइएगा. మోడీ తాక్ చెప్పిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామా. ట్రోల్స్ బుక్ సబ్స్క్రైబ్ చెయ్యండో.